ఎవడో ఒకటి వేస్తే గానీ ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. మా కుక్ విత్ జాతిరత్నాల్లో వన్ ఆఫ్ ద మెయిన్ జడ్జి మా జడ్జి గారు. మాకు తెలుసులేరా, నన్ను బిర్యానీ షెఫ్ అంటారు, బా షెఫ్ అంటారు. సో మరి ఈ రోజు మీరందరూ నేను వచ్చే లోపల తినేస్తున్నారు. నా కొడుకు పంది తిన్నట్టు తిని నా కొడక నువ్వు రే చూస్తున్నారు. నేను ఎంతో హోప్స్ తోటి మీకు ఎంతో అద్భుతమైన ఫుడ్ తీసుకురావాలని. మరి బిగ్ బాస్ నిజంగా తెచ్చాను, వడ్డించడానికి నువ్వు ఉన్నావు కదా. అతను ఎవరు అనుకుంటున్నావు? మహారాణి రాజులు వాళ్ళకి కొంపతీసి ప్రజలకు లేదా సార్ 3 రోజులు బట్టి వండి మీకు తెలుసు కదా. నాకు గురించి సరే అండి, మా ఇల్లు చూద్దాం సార్. రండి కూర్చోండి అన్న. అది సార్ అంటే టీ ఇవ్వండి. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. జరుగుతుంది అంతా. షెఫ్, మా రాజ్యంలో కిచెన్ చూడండి ఎంత నీట్ గా ఉందో. ఎందుకంటే ఎవరు వండట్లేదు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే అసలు అంటే ఎందుకు చూడను, నాకు అసలు బాగా నన్ను హర్ట్ చేసావు నువ్వు. నీ వల్ల నేను ఒక రోజు నువ్వు 7 గుడ్లు తింటే నేను 10 గుడ్లు తిన్నాను. ఏమన్నా పొట్టా లేకపోతే కుడుతుంటే వారేవా వంటలు వండుతాడు మా సంజయ్ తుమ్మ. మీకు దండం పెడతాను, వెనకెళ్ళండి అమ్మా. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. కూర్చోండి. ఎందుకంటే అందరికీ మంచి ఫుడ్ వడ్డించాలనుకున్నాను, కానీ ఈరోజు అది అవదమ్మా. ఎందుకంటే ఒక రాజు రాణి ఎలా తింటారో ఈ రోజు అదే విధంగా వీళ్ళకి వడ్డిస్తాం. ఇంకేమైతే ఇంకా అదృష్టం. సవక ఇలా ఒక ముక్క టేస్ట్ చేసి ఇలా ఇసిరేస్తారు, ఇలా పట్టుకోవచ్చా? నెక్స్ట్ మా కమాండర్ తనుజ. ఏం చెప్పాలి చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా. నాకు ఎంతో మంది ఫోన్లు చేసేస్తున్నారు. తనుజ గారు మీరు కుక్ విత్ జాతిరత్నాల్లో చూశారు కదా, సంబంధాలకి చూసావు నాకు ఎలాంటి ఆఫర్స్ వస్తాయో. పోయే కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. మళ్ళీ సత్యం హార్ట్ షేపులు పంపిస్తున్నారు అంతే. కానీ తను నవ్వితే అందరికీ నవ్వు వస్తుంది. దేమాన్ ఇక్కడ. దేమాన్ అంటే ఎవరు? నీకు తెలీదా? బాహుబలి లాంటి పర్సనాలిటీ. ఒకసారి షారుఖ్ ఖాన్ పోజివ్. ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? మాకు షారుఖ్ ఖాన్ లాంటి లవ్ కావాలి. దేవదాసు ప్రేమికుడివి కాదు, నీలో షారుఖ్ ఖాన్ ప్రేమ చూపించే గుణముందని నాకు తెలుసు. ఈ ప్రేమ కన్నా దరిద్రమైంది ఇంకోటి ఉండదు స్వీటీ. ఎమాన్యుయల్ అంటే టెడ్డీ అండ్ బేర్. చెప్పింది కరెక్టేరా? నువ్వు చూడడానికి బొప్పూర్ గడ్లాగే ఉంటావు. పక్క నుంచుకోవాలి, కౌగిలించుకోవాలి అని ఇలా తీసి ఈ టెడ్డీని చుట్టుపోయింది. ఆ జుట్టు ఏమైపోయిందన్న మీకు? మీలాంటి వాళ్ళు వస్తే టెన్షన్ కూడిపోయింది. ప్రెజర్ అలా ఉంది సార్, ఏం చెప్పమంటారు? నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్యం తింటే అది కడుపులోకి పోయినాక అన్నం అయ్యేటట్టున్నది సార్. ఏడుంటే మామూలుగా ఉండాలనుకుంటున్నారండి. ఇంకేంటి ఇక్కడ పని చేస్తున్నారు? రిజైన్ చేసేచ్చుగా. ఇక్కడికి రావడం మన చేతిలో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెళ్ళిపోయాడు. పొట్ట పోయింది, జుట్టు పోయింది. ఏట్రా ఇది? మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురువు గారు 6 pack ఉంటాయి కదా. ప్రణవ్కి కొంచెం హెల్ప్ చేయి. నీకు తెలుసు కదా కుక్ విత్ జాతిరత్నాల్లో ఎలా నువ్వు తినేదో. ఐ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ కుక్ ఇన్ దిస్ హౌస్. ఆంటీ కూడా వినే ఉంటారు, చెప్పుకోవట్లేదేమో. రాజా మార్తాండ రేపు గేముల్లో ఉంటారో ఉండా. మీకు కాదేమో. ఎందుకన్నా ఇట్లా 10 వారాలు అవుతుందన్న, తిని తెలుసా? మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. 10 వారాలు తిన్నారు ఎప్పుడైనా ఇలాంటి? మా కాదు కదా, అదే అన్న కింద పెట్టన్న టిష్యూ పేపర్లో, నేను తర్వాత చేసుకుంటా. సారీ అండి, లేదు, నో ఛాన్స్. దివ్య, నిఖిల్ రావడం వల్ల నేను నీకు సర్వీస్ ఎంతో చేద్దామని నీకు ఎంతో ప్లాన్ చేసి వచ్చాను. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ తీసి పెట్టేసి వెళ్ళిపోయింది సార్. పన్నీర్ చూసి నీకు కన్నీరు వచ్చినట్టు డ్రైవింగ్ కదా, బాగా మోటివేట్ చేశారు. స్పెషల్ వెజిటేరియన్ థాలీ డిసైడ్ చేసి తీసుకొచ్చాను. థాలీ అయితే నేను కట్టేస్తా కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. వీళ్ళు ఏదైనా వదిలేస్తే మీకు తప్పకుండా వడ్డిస్తాం. వీళ్ళు వదిలేస్తే అమ్మో, నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందా? ఒక 2 ముక్కలు తీసేసుకో, త్వరగా ఒక ప్లేట్ లో పెట్టేసుకో, దాచేసుకో. రేపైనా త్వరగా తీసుకో, రావట్లేదు.
నంబర్ 1 దొంగ నువ్వు. వాళ్ళు దొంగతనం చేశారు. పూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ లాలు సాబ్ ఐ లవ్ యూ. రాజుల నిరంకుశత్వం నశించాలి. మీకు ప్రజలే ఇంపార్టెంట్. కావాలంటే పక్క రాజ్యానికి వలసపోతాం. మన రాజ్యంలో నర్తకీమణులు తిరుగుతున్నారు. చిలికత్తెలు. క్యారెక్టర్స్ ఎలా జరుగుతున్నారు? నీ భార్య ఏందిరా? నీ బాధేంటి బామ్మది? నాకు ఎప్పుడేం ఇవ్వట్లేదు ఏంటి అని. అలా అయితే నేను కూడా నీతో పాటే కూర్చొని ఏడవాలేమో. అందుకే నీకు చెప్తున్నాను. ఏమీ తెలియని పెద్ద పెద్ద క్యారెక్టర్లు వేస్తున్నారు సార్. అంతా తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఓ చెలికత్త కాదా నువ్వు? రాణి తిరుగుబాటు ఈ లాంగ్వేజ్ ఏంటి? బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఫస్ట్ మీరు మంచి పడి తాగండి. ఒకసారి మంచి నీళ్ళు తాగి మంచి తాగండి. మీ మాట్లాడుతున్నా చెప్తున్నా కదా. ఈ గాలు నాదే, ఈ గాలు నాదే. నా గాలి మీద నా గాలి వేసుకుంటున్నా. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? అందుకే కొడుతున్నారు. అంటే ప్రతి వారం ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళే ఉండాలా, ఆపర్చునిటీ రానోడు ఉండాలా? ఎప్పుడో ఒకసారి నేను మాట్లాడుకున్నాను. మొన్న చూస్తే డెమోన్ ఆడాడు, నిన్న కూడా ఆడాడు. ఇప్పుడు నా మీద పడతాడు. నాకు మొన్న ఫస్ట్ రౌండ్ లోనే నేను లైక్ గెలిచి బయటికి రావడం జరిగింది. నేను ఆడడానికి నాకు ఛాన్స్ కూడా దొరకలేదు. ఒక్క ఛాన్స్. బిగ్ బాస్ గారు ఫస్ట్ నేమ్ తనుజ అండ్ సెకండ్ నేమ్ ఓట్ ప్రకారం కోసం దివ్య. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. హోల్స్ ద్వారా పోల్ని దూర్చి క్యూబ్ని కదుపుతూ ఆ క్యూబ్ ఎండ్ పాయింట్కి వచ్చేలా చేయాలి. తనుజ రాజు కళ్యాణ్ని ఈ పోటీలో ఓడించి కొత్త రాణిగా నిలిచినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.